సీతారాంపురం అనే ఒక చిన్న పల్లెటూరుండేది. ఆ ఊర్లో రైతులు, కూలీలు, దుకాణదారులు అందరు సంతోషంగా ఉండేవారు. ఎటువంటి కుల, మత విభేదాలు లేకుండా అందరు కలిసిమెలిసి జీవించేవారు. కానీ వారికి ఒక సమస్య ఉండేది. అయితే ఎవరికి వారే తమ పనుల్లో లీనమై ఎవరిని పట్టించుకునేవారు కాదు. ఒకరికొకరు పెద్దగా సహాయం చేసుకునేవారు కాదు. ఆ గ్రామానికి పెద్ద రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ ఊరు వాళ్ళందరూ ఆయన మాటకి విలువనిచ్చేవాడు. అయితే ఒక సంవత్సరం భారీ వర్షాలు పడ్డాయి. అప్పుడు ఆ ఊరు దగ్గరున్న చెరువు కట్ట కొంచెం కుంగిపోయినది. అయితే గ్రామ పెద్ద రామయ్య గమనించి ఊర్లోకి వచ్చి అందరిని పిలిచి ఇలా అంటాడు. అందరూ బాగున్నారా? రామయ్య గారు, అందరూ బాగానే ఉన్నాం. ఏం లేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పండి రామయ్య గారు. అయితే ఈ ఏడు భారీ వర్షాల కారణంగా మన చెరువు కట్ట మొత్తం కుంగిపోయింది. ఇంకా వర్షాలు పడితే ఆ కట్ట తెగి మన ఊరు మునిగిపోయే సమస్య వస్తుంది. మనం అందరం కలిసి దాన్ని బాగు చేసుకుందాం. అందులో ఉన్న కొందరు మాకేం పనిలేదా, ఈ పని మేం చెయ్యాలా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయ్యో, నేను చెప్పేది కాస్త వినండి. అప్పటి నుండి ఆ ఊర్లో భారీ వర్షాలు వచ్చి చెరువు కట్ట పగిలే పరిస్థితి వచ్చింది. అప్పుడే సూరి అనే చిన్న బాలుడు అతని స్నేహితులతో కలిసి చెరువుకు ఆడుకోవడానికి వెళ్లతారు. అప్పుడే అతని చూపు కుంగిపోయిన చెరువు కట్ట వైపు పడుతుంది. అది చూసి, అయ్యో, చెరువు కట్ట తెగిపోయేలా ఉంది. అరే రండిరా అని స్నేహితులతో కలిసి బస్తల్లాల్లా ఇసుక నింపడం మొదలుపెట్టి కుంగిపోయిన కట్ట దగ్గర వేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే అప్పుడే అటుపక్కన వెళ్లుతున్న గ్రామ రైతులు వాళ్లని గమనించి వల్ల దగ్గర పరుగున వెళ్లి వారికి సహాయం చేస్తారు. అప్పుడు ఒకరు ఊరు మొత్తం ఒకటై ఆ కుంగిపోయిన కట్టకు బాగుచేసి పగలకుండా జాగ్రత్త పడతారు. పని పూర్తి చేసి ఒక దగ్గర కూర్చుని ఉంటారు. మనకు మన పెద్దాయన రామయ్య గారు చెప్పినప్పుడు ఎవరు వినలేదు. ఇప్పుడు చూడండి, సూరి వాళ్ళు చూడకుంటే మన ఊరు మొత్తం నీటిలో మునిగిపోయేది. అవును, మేము వెళ్ళకుంటే మన ఊరు కొట్టుకుపోయేది. అవును, మన పనుల్లో మనం లీనమయ్యి ఎవరి మాట వినలేదు. మనం అందరం కలిసి పెద్దాయన రామయ్య గారి దగ్గరికి వెళ్దాం అని అంటాడు. అందరూ కలిసి మరుసటి రోజు రామయ్య గారి ఇంటికి బయలుదేరుతారు. రామయ్య గారు, నిన్న పడిన భారీ వర్షానికి మన ఊరు మొత్తం నేలమట్టం అయ్యేది. సూరి సహాయంతో అందరం బతికి బయటపడ్డాం. చూశారా, మేం చెబితే ఎవరు వినలేదు. ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పటికీ మన ఊర్ని, మన ప్రాణాలను కాపాడింది డబ్బు కాదు, ఐక్యత అని అంటాడు. అవును రామయ్య గారు, ఇప్పటికీ అర్థమైంది. మన బాధ తీరిపోయినది అని అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. అప్పటి నుండి సీతారామపురం ప్రజలు ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికి ఒకరు సహాయపడుతూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు.